అందరికీ వందనాలు. ఇవాళ నేను మోషే మనకిచ్చిన 10 ఆజ్ఞల గురించి చెప్పబోతున్నాను. నీ దేవుడైన యెహోవా నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ ఏ రూపమును నీవు ఉంచుకొనకూడదు, వాటికి పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థముగా నుచ్చరించకూడదు. విశ్రాంతి దినమున దేవుని ఆరాధించుట జ్ఞాపకము చేసుకొనుము. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. వ్యభిచరించకూడదు, దొంగలింపకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. నీ పొరుగువానిది దేని మీదనైనాను నీవు ఆశింపకూడదు. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మన పాపాలన్నింటినీ కనగడానికి శిలువపై మరణించాడు. అలా శిలువపై మరణిస్తూ మన కోసం 7 మాటలు పలికాడు. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. మూడో మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. నాలుగో మాట, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి. ఐదో మాట, నేను తప్పికొనుచున్నాను. ఆరో మాట, సమాప్తమైనది. ఏడో మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఫరోపై 10 తెగుళ్ళు పంపిస్తాడు. ఆ తెగుళ్ళ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ది, నీరు రక్తంగా మారుతుంది. నైల్ నదిలో నీళ్లు రక్తంగా మారుతాయి. నిర్గమ 7:17 ఉంటుంది. రెండవది, కప్పల తెగులు. దేశమంతటా కప్పలు నిండిపోతాయి. నిర్గమ 8:2 రెండో అధ్యాయం. మూడోది ఏంటంటే, ఈ పేల తెగుళ్ళు మనుషుల మీదకి జంతువుల మీదకి పేలు అనేవి పడతాయి అన్నమాట. నిర్గమాకాండం 8:16. నెక్స్ట్ ఇది నిర్గమాకాండం 8:21. ఈగల గుంపులు ఐగుప్తీయుల ఇళ్ళనన్నిటినీ ఈగలు నింపేస్తాయి అన్నమాట. ఐదవది, పశువుల మరణం. ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోతాయి. నిర్గమాకాండం 9:3. ఆరవది ఏంటంటే, పొక్కులను దద్దుర్లు. మనుషుల మీద కురుపులు భయంకరంగా వస్తాయి అన్నమాట. నిర్గమాకాండం 9:8-9. ఏడవది, వడగళ్ళ వాన. పెద్ద పెద్ద వడగళ్ళు పడి పంటలు అనేవి నాశనం అయిపోతాయి. నిర్గమాకాండం 9:22-23. ఎనిమిదవది ఏంటంటే, మిడతల దండ వస్తుంది. మిడతల దండ వచ్చినప్పుడు చెట్లు మొక్కలు తినేస్తాయి అన్నమాట. నిర్గమాకాండం 10వ అధ్యాయం 4-5. నెక్స్ట్ 9వది, చీకటి. గాఢాంధకరమైన చీకటి 3 రోజుల పాటు ఉంటుంది. దేశమంతటి చీకటి అనేది కమ్మేస్తుంది. నిర్గమాకాండం 10వ అధ్యాయం 22-23. లాస్ట్ది, జ్యేష్ఠపుత్రుల మరణం అన్నమాట. తొలిచూలు సంతానం పిల్లలు అనేది మరణిస్తారు. నిర్గమాకాండం 11:4-5. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకి పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని యందు ఎలా విశ్వాసం కలిగి ఉండాలి, దేవుడు ఎలా జన్మించాడు, దేవుడు మన కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మన కోసం మన పాపాలను తొలగించడానికి శిలువ మరణం పొంది మళ్ళీ తిరిగి లేచారు. ఇలాగే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల పేర్లు నేను చెప్పబోతున్నాను. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతము, రెండవ దినవృత్తాంతము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తన, సామెత, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాప వాక్యములు, ఎహెచ్కేల్, దానియేల్, హోషే, యోవేల్, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబాకు, జఫన్యా, హగ్గాయి, జక్రియా, మలాకి. కొత్త నిబంధనలోని గ్రంథాల పేర్లు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యము, రోమీయులకు, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి దశలోనిక, రెండవ దశలోనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, హెబ్రీలకు,
ఫిలోమోను, యాకోబు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన గ్రంథం. అందరికీ వందనాలు. నా పేరు ఝాన్సీ. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. యేసు కొండపైన పలికిన 10 ధన్యతలు నేను చెప్పబోతున్నాను. ఆత్మవిషమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారిను ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడిగా ఉందుదురు. నీతి నిమిత్తము హింసింపు వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. ధన్యవాదాలు. అందరికీ వందనాలు. మేము ఈ వారం రోజులు సిబిసిలో ఏం జరిగిందని చెప్పబోతున్నాను. మొదటి రోజు దేవుని పిలుపునకు అబ్రహాము విధేయత. ఈ దీంట్లో అబ్రహాము యెహోవా దేవుడికి ఎలా విధేయత చూపించాడు అనే విషయం మనం నేర్చుకుంటాము. అంటే దేవుడు ఇస్సాకుని బలివ్వమని అడిగినప్పుడు యెహోవా దేవుడికి ఎటువంటి వ్యతిరేకం చెప్పకుండా యెహోవా దేవుడు చెప్పినట్టు అబ్రహాం చేస్తారు కదా. అక్కడ మనం అబ్రహాం దగ్గర నుంచి విధేయత ఎలా ఉండాలని తెలుసుకున్నాము. రెండో రోజు దేవుడు ఒక దేశానికి చేసిన వాగ్దానం. దేవుడు యాకోబు అబ్రహాం నుంచి ఇస్సాకు యాకోబు అలా వచ్చారు కదా. దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తారు కదా, మీ సంతానాన్ని ఇసుక రేణువు వల్ల అభివృద్ధి చేస్తాను అని. అలాగా దేవుడు చేసిన వాగ్దానం అనేది యాకోబు దగ్గర నెరవేరింది. యాకోబుని ఇజ్రాయిల్గా మారుస్తారు. ఆయన దగ్గర నుంచి మనకి 12 గోత్రాలు వస్తాయి. అలా దేవుడు చేసిన వాగ్దానం అనేది నెరవేరిద్ది. మూడోది దాస్యంలో ఉన్న ఒక దేశం. ఇక్కడ ఏంటంటే యాకోబు సంతానం అంతా ఐగుప్తులో స్థిరపడి ఉన్నప్పుడు యోసేపు గురించి తెలియని ఒక రాజు వచ్చి వాళ్ళని హింసించి వాళ్ళ చేత బానిసలుగా ట్రీట్ చేస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు యెహోవా దేవుడికి ప్రార్థిస్తారు ఆ బానిసత్వం పోవాలి అని. 4వ రోజు ఒక లోకాన్ని మార్చే వ్యక్తిని లేపుట. ఇక్కడ మోషేని దేవుడు ఎన్నుకుంటారు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని విడిపించడానికి మోషేని ఎన్నుకొని మోషే ద్వారా ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్కి విడుదల కలుగజేస్తారు. ఇంకో 5వ రోజు ఒక దేశ విమోచన. అక్కడి నుంచి ఐగుప్తు రాజు ఇజ్రాయేల్ని ఏం పంపించరు. 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత దేవుని అద్భుత కార్యం అక్కడ జరిగిన తర్వాత పంపిస్తారు. 6వ రోజు ఒక దేశ రాజ్యాంగం. ఇక్కడ ఏంటంటే మోషేని యేసుప్రభు యెహోవా దేవుడు సీనాయి కొండ మీద పిలిచి 10 ఆజ్ఞలు ఇస్తారు. అక్కడ ఒక దేశానికి సంబంధించిన రాజ్యాంగం అనేది మేము తెలుసుకున్నాము. 7వ రోజు స్వాతంత్ర భూమిని విశ్వాసంతో స్వతంత్రించుకోవడం. అంటే యెహోవా దేవుడు ఎలా అయితే ఇజ్రాయెల్కి వాగ్దానం చేశాడో కానాన్ దేశం ఇస్తారని, ఇక్కడ దేవుడు కానాన్ దేశాన్ని వాళ్ళకి వాగ్దాన దేశంగా ఇస్తారు. వాళ్ళు ఈ ఎర్ర సముద్రం దాటి ఇంకా అన్ని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిచి ఫైనల్గా కానాన్ దేశాన్ని స్వతంత్రించుకుంటారు. 8, 9, 10 ఏంటంటే యేసు ప్రభు వాళ్ళు మనకి ఎలా రక్షణ ఇచ్చారు, ఎలా మనం మన పాపాల నుంచి విమోచన పొందాము అని తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.